హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్ భరో కార్యక్రమంలో భాగంగా CITU రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నవీపేట చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నాయకులు ఆరోపించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని, విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సంస్కరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని నాయక్వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్, వసంత్ డిమాండ్ చేశారు. విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం వినకపోగా 178 రూపాయలతోటే ఒక రోజు కూలీ బతుకుతారు అని చెప్తున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు NREGS ఉపాధి హామీ పథకంలో కూడా అనేకంగా పథకాన్ని 2005లో 64 మంది మన ఎంపీలు, ఎర్రజెండా ఎంపీలు UPA 1 ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తే నాకు ఈ డిమాండ్లు ఉన్నాయి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పని కావాలని చెప్పేసి ఆ రోజు ఆ చట్టాన్ని 2005లో తేవడం జరిగింది. ఇవాళ 2026లో మొన్న జూలై నుంచి అమల్లోకి వచ్చింది. BBG రామ్జీ అనే పేరుతో చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం వల్ల 125 రోజులు పని కల్పిస్తున్నా అని పేరు చెప్తూనే చట్టంలో ఉన్న మొత్తం రుజువుల్ని తీసేసాడు. దానివల్ల నష్టపోయేది గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు. ఎందుకంటే మనకు ఎంతో కొంత ఎకరమో అరెకరమో గుంటనో సంటనో ఉన్నోళ్ళు ఉన్నారు తప్ప పెద్ద 100 ఎకరాలు 20-30 ఎకరాల ఆసాములు మన దగ్గర ఎవరు లేవు, మన కార్మిక వర్గం రైతాంగాన్ని. అట్లాగే రైతులకు సంబంధించి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 14 నెలలు ఢిల్లీలో పోరాటం చేస్తే తప్పైందని క్షమాపణ అడిగి తర్వాత ఇప్పుడు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి అట్లాగే విద్యుత్ సవరణ బిల్లులు తీసుకొచ్చి రోజు ధరల్ని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఓ రక రేట్లు పెరుగుతున్న ఇతర సమస్యలు వస్తున్నప్పుడు హిందువులు, ముస్లింలు అని చెప్పేసి గొడవలు సృష్టించడము, దేవుడి పేరుతోటి రాజకీయం చేయడం, మతం పేరుతో రాజకీయం చేయడం. మొన్న చూసేందుకు ఢిల్లీలో విద్యార్థులు మొత్తం ఏకమై ఒక్కరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పార్లమెంటును ముట్టడిస్తే చివరకు దిగి ప్రభుత్వం వచ్చింది, రాజీనామా చేయాల్సి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, మేము నరేంద్ర మోడీనే గద్దె దిగుమని చెప్పేసి ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కట్ చేసింది. ఈరోజు జైల్ భరో కార్యక్రమం నవీపేట మండలంలో జరుగుతున్నది. ఇదేంటంటే మొత్తం భారతదేశాన్ని బానిసలుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ అన్ని సంస్కరణ పేర్లతోని బిల్లులు తీసుకొస్తున్నాడు. అసలు సంస్కరణలు అంటే పేదలకు ఛాన్స్ లేకుండా ఆదాని అంబానీలకే పెద్దపీట వేసి ఆ తర్వాత వాళ్ళకే సర్వస్వం అప్పచెప్తున్నాడు. పోర్టులు కానీ, ఎయిర్పోర్టులు కానీ, అలాగే రక్షణ సంబంధిత ఏరోప్లేన్లు కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళకే అప్పచెప్తున్నాడు. ఆ తర్వాత పేదల కోసం ఒక బిల్లు చేసింది లేదు ఆయన. ఒక బిల్లు తెచ్చి పేదలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. ఈ వ్యవసాయ భూములన్నీ కూడా ఆదానీలకు, అంబానీలకు అంటగట్టాలనే ఉద్దేశంతో వివిధ చట్టాలు తెస్తున్నాడు. విద్యుత్ సవరణ చట్టం, దీనివల్ల స్మార్ట్ మీటర్లు పెట్టి ఎంత అయితే విద్యుత్ కావాలో సెల్ ఫోన్లలో ఇట్లా బ్యాటరీ మనం డబ్బులు వేసుకొని వాడుకుంటామో అట్లా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత విత్తన సంస్కరణలతో పూర్తి దేశం పరేషాన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన విత్తనాలే వేయాలి, అది ఎంతో కొంత వస్తుందో అంతా ఇవ్వాలి. ఇప్పుడు నూతనంగా యూరియా యాప్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూరియాని రైతులకు అందకుండా కంట్రోల్గా, అంటే అసలు ఇంతకుముందు షాప్లకు వెళ్ళి మనం యూరియా కొంటుంటాం, ఇప్పుడు అట్లా కాదు, యాప్లకు వెళ్ళి కొనాలా, 2 రోజులు ఆగాల. ఆ తర్వాత ఏ షాప్ కేటాయిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఏ షాప్లో మన యూరియా వచ్చింది అనేది ఆ యాప్ ద్వారా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి మనం యూరియా కొనాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ 8 గంటల పని దినాన్ని తీసుకెళ్ళి 12 గంటలు చేసిండు. మొత్తం ఈ చట్టాలని